గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 7 నియోజకవర్గాల్లో ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సరం పాటు మన ప్రభుత్వం ఎలా ఉంది, మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా బాగా, లేదంటే ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి అని చెప్పి ప్రతి ఒక్కరు పైన పార్లమెంట్ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ప్రతి ఒక్కరం కూడా ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగా సంవత్సర కాలంలో ఏం చేశాము, మన ప్రభుత్వం ఏం చేసింది, అలాగే మొట్టమొదటిసారి మన ప్రభుత్వం రాగానే ఇక్కడ వికలాంగులకు కానీ లేకపోతే పెద్దవారికి కానీ ముసలివారికి కానీ పెన్షన్లు పెంచడము. ఆనాడు చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం పెంచుతానని చెప్పి 250 రూపాయలే పెంచారు తప్ప వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏది ఫుల్ఫిల్ చేయలేదు. కానీ ప్రభుత్వం రాగానే 3000 నుంచి 4000 చేసి వికలాంగులకు లేకపోతే 100% డిజేబుల్డ్ ఉన్న వాళ్ళకు 10,000, 15,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు గమనిస్తే ఆ రోజు అమ్మఒడి అని చెప్పి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి ఒక్క పాపకు బాబుకి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లాగే సిలిండర్లు ఇవ్వడము వాళ్ళకు, లేదంటే ఆగస్టు 15వ తేదీ నుండి ఫ్రీ బస్సు, ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తున్నాం. సంక్షేమమే కాకుండా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ అభివృద్ధి ఏదైతే ఉందో మనం గమనిస్తే 5 సంవత్సరాల పాటు అసలు అభివృద్ధే జరగలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, లూలు అయితేనేమి, ఎల్జీ అయితేనేమి, రిలయన్స్ అన్ని కూడా ప్రతి జిల్లాలో పెట్టుబడులు పెట్టేలాగా ఇప్పటి వరకు 9 లక్షల జాబులు కల్పించాము. అట్లాగే ఈ 5 సంవత్సరాల కాలంలో 50 లక్షల జాబులు కల్పించడమే లోకేష్ అన్న ముఖ్య ఉద్దేశం అని నేను తెలియజేసుకున్నాను. ఇప్పుడు ఏదో వచ్చి వైసీపీ వాళ్ళు అంటారు మేము చాలా బాగా చేశాము, మేము పాదయాత్ర చేయబోతున్నాము అని అంటారు. కానీ మీరు 5 సంవత్సరాలు ఏం చేశారో చెప్పి మీరు పాదయాత్ర చేయమని నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు చేసిందల్లా ఒకటే, కేసులు మా పైన పెట్టడము, లేదంటే సోషల్ మీడియాలో ఇప్పటికీ పోస్టులు పెట్టడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు అని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు గనక పాదయాత్ర చేస్తే గనక అందరు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు, చెప్పుల దెబ్బలు పడతాయి అని నేను తెలియజేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.